తాగునో వాడు ప్రభు యొక్క శరీరం అని గురించి, రక్తమును గురించి అపరాధి అగును. అపరాధి అవుతాడా లేదా? ఏ అన్నాడు? ఆయన జ్ఞాపం తెచ్చుకోకపోతే అపరాధి అవుతాడు, ఆయనను తెలుసుకోకపోతే అపరాధి అవుతాడు. అవతలాడితో మాట్లాడేటప్పుడు, అవతలాడితో గొడవ ఆడేటప్పుడు తెలుసుకోకపోతే అపరాధి అవుతావు నువ్వు. ఏమన్నాడు? నువ్వు అపరాధి అవుతావు. నువ్వు దేవుని కొరకు అయోగ్యంగా నువ్వు తెలుసుకున్నావు. నువ్వు మొన్నే కదా ద్రాక్షరసం తీసుకున్నావు, నిన్నే కదా ఇప్పుడే కదా తీసుకున్నావు, నువ్వు మరలా బూతులాడుతున్నావు అంటే నువ్వు అపరాధివు. అపరాధి ఎవరు? సాతాను. సాతాను కాదా అపరాధి? కాదా? మా అపరాధి కదా. అంటే అయోగ్యంగా ఎవరైతే తీసుకుంటారో, నువ్వు అబద్ధవాడి బూతులాడి తిడతావో వాళ్ళు అపరాధి వగును. దేవుని సూత్రం కలిగిన గాక. తీసారమ్మా వాక్యం? తీసారా? అర్థమవుతుందా అందరికీ? తీసారా? బైబిల్ తీసావా? అడిగేటప్పుడు చెప్పబోతే 5 బెల్ట్ తెప్పలం తర్వాత ఇంట్లో. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, రాసుకోవడం కాదు, బైబిల్ చేతితో రాసుకోవడం కాదు, హృదయంలో రాసుకో, నీ జీవితము బాగుపడిపోద్ది. దేవుని సూత్రం కలిగిన గాక. హృదయంలో రాసుకోది, నీ జీవితం బాగుపడిపోద్ది. నాకు డైరీలతో అవసరం లేదు, ప్రభు ఇచ్చిన జీవగంధంతో అవసరం, ఆయన ఇచ్చిన కృపతో అవసరం. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ అంటున్నాడు ఈ 11వ అధ్యాయంలోను 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును అండి. ఈ 11వ అధ్యాయంలోకి వెళ్తే చాలని తెలిసిపోద్ది మొత్తం అందరి గురించి తెలిసిపోద్ది. బాబునిసి పొందారా అమ్మా? రక్షణ పొందారమ్మా అంటారు. బాబునిసితో రక్షణ రాదు, రక్షణతో బాబునిసి రాదు. నువ్వు దేవుణ్ణి ఎరిగి, దేవుడిని నిజరక్షకుడు అని ఎరిగాక ఏం పొందాలి? బాబునిసి పొందాలి. రక్షణ భాగ్యము ఉండాలంటే దేవుడు నీ హృదయంలో ఉండాలి. బాబునిసి పొందితే సరిపోదు, యేసయ్య నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలోనూ కాపురం ఉండాలి. లేకపోతే ఒక దయ్యం వస్తుంది, చూస్తుంది నీ హృదయం అని ఇల్లు ఖాళీగా ఉన్నది, వెళ్ళిపోదాం, ఇది నా ఇల్లు అంటది. ఆ ఇల్లు దూరా కాదని చెప్పి మరలా పోనీ అది ఒక్కరిదే దూరిపోయిందే పర్వాలేదు, ఇంకో 7 చెడ్డ దెయ్యాలు, దానికంట 7 చెడ్డ దెయ్యాలను తీసుకొచ్చి 7 చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చి కాపర పెడుతుంది. దేవుని సూత్రం కలిగిన గాక. పరిశుద్ధాత్ముడికి చోటు అయిపోతే 7 చెడ్డ దెయ్యాలకి నువ్వు చోటు ఇచ్చినట్లుగా. ప్రేమైన దేవుని సంఘం, ఎందుకు అపరాధి అవుతాడు ఒక మనుషుడు? అపరాధి, అపవాది, సాతానుడు, అబద్ధకుడు, జనకుడు, సాతానుడని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అపరాధి అవుతావా? నన్ను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఇచ్చాను, నేను చెప్పాను, మరలా రొట్టె విరిచిచ్చాను, నన్ను వచ్చే వరకు ఇది పరిశీలించి చేయండి, ఇది పరిశీలన చేయండి, నన్ను జ్ఞాపం తెచ్చుకోండి, నన్ను గుర్తుపెట్టుకోండి, నన్ను వచ్చే వరకు ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఆయన శరీరం తినేటప్పుడు మామూలు ఎగతాలు కాదండి. ఆయన శరీరం తిన్నామంటే అది ఎంత ఆశ్చర్యం, ఆ ధన్యత ఎవరికి దొరకదు. బాబుని స్పందన ఎవరైనా ఇస్తారా? పాస్టర్ గారు ఇస్తారా? ఎవరు? బైబిల్ చెప్తుంది స్పష్టంగా, బాబుని స్పందన వాడు క్రైస్తవుడు కాదు. నమ్ముతారా మీరు? నమ్ముతారా అయ్యా? నమ్ముతారా మీరు? బాబుని స్పందన వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అవుతాడా బాబుని స్పందన వాడు? ఏసై నిజరక్షకుడని నమ్మాలి, నమ్మక బాబుని పొందాలి. బాబుని పొందాక అసలు ప్రారంభం. క్రీస్తే నా రక్షకుడు. ఆత్మను చంపే, శరీరాన్ని చంపేవాడికి భయపడక, ఆత్మను శరీరాన్ని చంపిన వాడికి భయపడుడి. ఎవరు చంపుతారు? దేవాది దేవుడు. కరుణామయుడని పొరపాటు పడుతున్నావు, ప్రేమమయుడని పొరపాటు పడుతున్నావు. నువ్వు ఒక సెట్టుని వేసుకుంటా, సెట్టు నీ మాట ప్రకారం పొలాలు ఏమి అయిపోతుంది, ఎందుకు ఉంచుకుంటావు నువ్వు? ఇది పని చేయట్లేదు కదా, నరికి పొయ్యిలో పెట్టేద్దాం, లేకపోతే పడేద్దాం. ఏం చేస్తారు? పొయ్యిలో పని చేస్తాయి.
ప్రియమైన దేవుని సంగమా, ఒక కర్ర పొయ్యిలోకి పనిచేద్ది, తర్వాత బొగ్గు పనిచేద్ది, ఎన్ని విధాలు పనిచేద్దండి. దేవుని సూత్రం కలిగిన కాక అపరాధి అవుతారంట. ద్రాక్షారసం తీసుకుంటున్నాము, ప్రభురాత్రి భోజనం నెలకి ప్రభురాత్రి భోజనం ఇస్తున్నారు, వారానికి ఇచ్చేవారు ఉన్నారు, మీకు తెలిసే కోసం రోజుకి తీసుకున్నవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు అపరాధి యోగుతున్నావు, అయోగ్యంగా తీసుకుంటున్నావు. ఎవరి కోసం చెప్తున్నాడు దేవుడు? అయోగ్యంగా తీసుకున్న వారి కోసం చెప్తున్నాడు. తీసుకున్న ఒరే గాడిద పనికి మళ్ళీ రకరకాలుగా బూతులు మాట్లాడితే పాపని తీసుకున్న వెంటనే ప్రభురాత్రి భోజనం తీసుకున్న వెంటనే బయటికి వెళ్తారు. చర్చి బయట, ఆ చర్చి నుంచి ఇంటికి వెళ్ళబోడికి ఏముంటాయండి? ఇంటికాడ ఏ మేకొద్దులు ఉంటాయి, ఏ కోడు రెట్లు ఉంటాయి, ఏ కాకి రెట్లు ఉంటాయి. కాకి రెట్లు ఉన్న కోడ్ల మీదే అల్లగాళ్ళు ఏం చేస్తారు? ఏ యార్లు ఇక్కడ మేకలు వచ్చాయి అని తిడతారు. అయిపోయింది. ఇలాంటి వారిని ఏమన్నాడు దేవుడు? అపరాధివు నువ్వు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని మహిమ కలిగిన చూద్దాం ఇంకొకటి. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలేను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగి ప్రభు శరీరమని వేసింపక తిని తాగివాడు తనకు శిక్ష విధి కలుగుటాకే. ఇప్పుడు మంచినీళ్ళు ఏమంట? మామూలు మంచినీళ్ళు ఏమంట? మళ్ళీ ఫస్ట్ 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలేను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలేను. ప్రభు శరీరం అని వేసింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటాకే తిని తాగుతున్నాడు. ఏం కలుగుటాకంట? ఇప్పటికే రోగాలు ఉన్నాయి, ఇప్పటికే తెగుళ్ళు ఉన్నాయి, ఇప్పటికే పాపులు ఉన్నాయి, అందరు నా మీద ఎడుతున్నారు, అందరు నా మీద పడుతున్నారు. అయినా మరలా నువ్వు అయోగ్యంగా తీసుకున్నావు. వివేసింపక అది ప్రభువే ఆయన శరీరమని నువ్వు గుర్తింపక అంట తిని తాగితే శిక్ష విధి కలుగుట్టాకే. ఏమంట? శిక్ష కలుగుట్టాకే తిన్ను తాగుతున్నాడంట. ఏం చేస్తారంట? తిని తాగినవాడు ఎవరు? శిక్షా విధి తిని తాగడానికి ఎందుకంట? దేవుని శస్త్రం కలిగిన గాక. ప్రేమన దేవుని సంగమా చూడాలి, వినాలి. ఇక్కడ ఏమంటున్నాడు? తిను తాగుటకు ఉండాలంటే, తాగాలంటే ఏం చేయాలంట? 28 ప్రతివాడు తను పరీక్షించుకుని ప్రభు శరీరాన్ని వివేసింపక తిని తాగుచున్నాడంట. దేనికి? శిక్షా విధి కలగొట్టాకి. వివేసింపకంటున్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు దేవుడు ఎవరో నీకు తెలియదు, నీ కోపమతే ఎవరో దేవుడు తెలియదు, నీ తిడితే పడ్డావు అప్పుడు. అవి లోపం చేయి. దేవుడికి మహిమ కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు తిని తాగుతున్నాడు ఎందుకు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ అంటున్నాడు తిని తాగుతున్నాడు. ఎందుకు తాగుతున్నాడు? శిక్ష విధికి అంట. శిక్ష విధికి దేనికి వచ్చిందండి? చనిపోతారా లేదా? శిక్షా విధి. మనకున్న రోగాలు పోయి, మనకున్న తెగిలిపోయి క్రైస్తవులకు చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఎవరు చెప్తున్నాడంట? దేవుని పిల్లలైన వారికి, బాప్తిస్మం పొందిన వారికి ప్రాముఖ్యంగా చెప్తున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాత్రమే చెప్పగలడు, నేను చెప్పలేను అండి. నీతిమంతుడు గద్దించుట నాకు ఉపకారం అన్నాడు దావీదు భక్తుడు. నీతిమంతుడు నేను కొట్టుట నాకు తైలాభిషేకము. అటు తైలాభిషేకం నేను తోసేస్తానా? నేను తోయను, ఎన్నడూ తోయను. అది అనుసరించి బ్రతుకుతాను, దేవుళ్ళలో జీవిస్తాను అని పరిశుద్ధాత్మతోను నాట్యమాడతానని బట్టలు వస్త్రం ఊడిపోయినట్లుగా ఏం చేశారు? నాట్యమాడాడండి. ఎవరి కోసం? యేసయ్య కోసం. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
ఎవరో మందసాన్ని తీసుకొచ్చినప్పుడు మందసాన్ని వస్తుంది, ముందుకెళ్ళి ధ్యానం చేస్తున్నాడు. ఎవరో రాజు, మన ప్రధానమంత్రి ఉన్నారు రాజుగారు, మన ఇండియా దేశం ప్రధానమంత్రి మోడీ గారు బయట ఊర్లోకి వెళ్ళి సంఘాలకు సాయపడ్డాడు. కానీ మన ఇండియాలో ఉన్న సంఘాలకు ఎవరికి సాయపడలేదు, పైగా చంపుతున్నాడు. దేవుని సూత్రం కలిగిన గాక. ఎటనుకుంటున్నావు? పిట్టలను కాల్ చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలంట. ఫస్ట్ తాను పరీక్షించుకోవాలి, దేవుడిని కూడా తెలుసుకోవాలి. దేవుడు ఎవరని పరిశీలన చెయ్యాలండి. దేవుడిని నమ్ముకోవాలంటే ముందు నువ్వు దేవుడు ఎవరో తెలియకంటనా నమ్మేసుకుంటున్నావా? నీ 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 నిబంధనలు చెప్పట్లేదా? ఇక్కడ చెప్తుంది, మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమి అంటున్నాడు దేవుడు మమ్మల్ని. ఏమంటాడు? నువ్వు మాట్లాడుతున్నావు కుమారుడా, నువ్వు జాగ్రత్త. నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఒక మాట మాట్లాడే ముందులంట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 100 సార్లు వెనక్కి ఆలోచించాలి. అందుకని నేను అంటాను, 100 అడుగులు 100 సార్లు ఆలోచిస్తూ 10 మందికి అన్నం పెట్టు, చేతన అయితే. అంతేనా? ప్రేమైన దేవుని సంగమా అంటున్నాడు, అందువలనే అంటున్నాడు. చూడండి, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, చూడండి, బలహీనులను రోగులనై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇందువలనే మీలో అనేకులను బలహీనులను రోగులై ఉన్నారంట. 6వ విధి ఏమైంది? నీకున్నాయి. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నేను ఎంతమంది సేవకులతో చెప్తే నువ్వు వినపోతే ఎలా? దేవుడు చెప్తున్నాడు, గో నా కుమారుడా, వినాలా? నువ్వు కూడా నా కుమారుడా, దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నువ్వు జాగ్రత్త. వాళ్ళనే అయోగ్యంగా తాగిన వాళ్ళని నిద్రిస్తున్నారు, చచ్చిపోతున్నారు, రోగులు అవుతున్నారు, బలహీనలు అవుతున్నారు, చచ్చిపోతున్నారు అంటండి. నమ్ముతారండి మీరు? నమ్ముతారా మీరు? బాబుని తీసుకునే వాడు క్రైస్తవుడు కాదు. తీసుకున్నాక అది అనుసరించలేని వాడు క్రైస్తవుడు అవుతాడా? నేను బాబుని తీసుకున్నాను, ప్రభుల శరీరం అని వివేశింపక తిని తాగినవాడు 6వ వీధికి, తనకు 6వ వీధి ఉన్న రోగములు, అప్పులు, సమస్యలు, రోగ సమస్యలు, శత్రు ఇంట్లో బంధువులే రాబంధువులా తయారవుతున్నారు. ఇయ్య సరిపోవట్లేదా నీకు? ఇంకా దేవుడిని ఇంకా నిందిస్తావా? ఇది సరిపోవట్లేదు నీకు? ఇంట్లో తెగులు సరిపోవట్లేదా? ఇంట్లో నిందలు సరిపోవట్లేదా? పక్కన బంధువులైన వారు నిందిస్తున్నారు, సరిపోవట్లేదా? మరి ఎందుకు ఇంకా? నీకు తెగులు వచ్చేటప్పుడే దేవుడు ప్రార్థన, నీకు రోగం వచ్చేటప్పుడే దేవుడు ప్రార్థన, ప్రతి స్కూల్లో ప్రార్థన. అండ్ ఓ బిడ్డ చనిపోయేటప్పుడు, తనకి క్యాన్సర్ వచ్చేటప్పుడు, తన చచ్చిపోతున్నానని తెలిసి ప్రార్థన అన్నదండి. దేవుడిని దోషించలేదు అన్నారు కొందరు. దేవుడు స్వస్థపరిస్తే బాగున్నామ్మా, ఆ దేవుడు స్వస్థపరచాలి కదా అన్నారు. ప్రేమైన దేవుని సంగమా, చనిపోతున్నావా? చనిపో దేవుని కొరకే. ఎందుకన్నాడు పౌలు బదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. లాభం వస్తే ఏమవుతుంది? బంగారం వస్తుందా అంటే? రోడ్డు మీదకి వెళ్తే బంగారం దొరికింది, నాకు లాభం. అవునా? నగలు దొరికే లాభం. రోడ్డు మీద నడిచెళ్తుంటే బైక్ దొరికింది, లాభము. అంతేనా? బైక్ దొరికితే లాభమా? బండి కొట్టేశారండి, కన్వేసేసారని కేసేస్తాడు. ఇస్తే పర్వాలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఎవరు నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నీతిమంతుడు నన్ను గద్దించుట ఏమన్నాడు? తైలాభిషేకం. ఈరోజు ఆ తైలాభిషేకం లేదండి జనుల్లో, లేదు. ప్రభు శరీరాన్ని వివేశింపక తిని తాగేస్తున్నాయండి. ఏదో అదే రింక్ అనుకుంటున్నావా నువ్వు తాగడానికి? అది శరీరము. ఆయన శరీరము నీ కొరకే. నన్ను జ్ఞాపం తెచ్చుకో, నేను వచ్చే వరకు వస్తానన్నాడు. అక్కడ కాదు చూడండి, ఆయన ఏమంటాడు చూడండి, నేను మీకు
దానిని ప్రభు వలన పొంది తిని అన్నాడు పౌలు భక్తుడు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ఇప్పుడు మనం స్తుతులు చెల్లించాలి లేదా? దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయడం చెప్పాడు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిలో బడి? పౌల్లో బడి మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలమై మనము విని విడిచిపెడితే, ఈ యూట్యూబ్లో బడి చూస్తున్న వారు కూడా విడిచిపెడితే ఎంత దౌర్భాషితి. తింటున్నావా? ప్రభురాత్రి భోజనం తింటున్నావా? భోజిస్తున్నావా? ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా? తింటున్నావా? ప్రభు శరీరం బాబుని తీసుకోవడంటే మాటలు అనుకుంటున్నారా? ఆయన స్వయంగా ఆయన రక్తము నువ్వు అనుకుంటున్నావు ద్రాక్షరసం రుచిగా ఉందని. ఆయన రక్తమే, ఇంకా నేను ఏ రక్తము నువ్వు తాగకూడదు. ఎందుకంటే ఆయన రక్తంలో జీవం ఉంది, ఆయన రక్తంలో మయం ఉంది, ఆయన రక్తంలో కృప ఉంది, నీ రోగమును తొలగించిన శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతనండి? ఆయన శరీరంలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవము నువ్వు నడిచే తావుకి వెలిగిస్తుంది. ఆ జీవము నీ ఇంట్లో వెలిగిస్తుంది. ఆ జీవము నీ శత్రువుల్ని నోరు మూయిస్తుంది. దేవునికి మహిమ కలిగిన గాక. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా అత్త మారాలా, మా మామ మారాలా, మా కుటుంబం మారాలా, మా భర్త మారాలా, నా తోటకోళ్ళు మారాలా, నా అప్పచెల్లెలు మారాలా, నా తండ్రి మారాలా, మా అమ్మ మారాలని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఇవే సింపక ఉంటే గొప్ప ధన్యుడు నువ్వు. దేవుని స్తోత్రం కలిగిన అది నిత్యము నీలో ప్రభురాత్రి భోజనం అనగా ఆయన రక్తము నీలో ప్రోక్షింపబడుతుంది. ఆయన రక్తంతో నువ్వు నింపబడతావు. ఆయన శరీరంలో నువ్వు జీవించబడతావు అండి. నా శరీరం ఆయన శరీరంలో మారిపోతుంది. ఇంకేం కావాలండి? నా రక్తం ఆయన రక్తంలో మారిపోతుంది. ఇంకేంటంటే రోగము నా ఇంటినే కాదు, నా గేటుని ముట్టలేదు. ముట్టగలదా? ముట్టలేదండి. ఏమన్నారు? ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలామంది చూడండి, చాలామంది నిద్రించుచున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే నిద్రించడం అంటే ఏంటి? నిద్రించడం అంటే ఏంటమ్మా? చనిపోవడం. చచ్చిపోతున్నారు లేదా? చాలామంది చనిపోతున్నారు. అంటే ఎంతమంది అయోగ్యంగా తిన్నారో వినాలా? పడుకోవడానికి వచ్చావా చర్చికి? దేవుని స్తోత్రం కలిగిన గాక. మీలో చాలామంది నిద్రించుచున్నారు. చాలామంది అంటే ఇంతవరకు చాలామంది చనిపోయారా లేదా? బాబుని తీసుకున్నానండి, చనిపోయిందండి. అందునే మంచిగా పలకరించదండి. ఆపదాలు కాడ కొంచెం అక్కడక్కడ అయ్యే చింపేసాయి ఏంటి. అందునే బాగా పలకరించిందండి. చాలా మంచి అమ్మాయి అండి. ఆ అమ్మాయి చాలా మంచి ఆవిడండి. ఆ పెద్ద ఆవిడ చచ్చిపోయింది కానీ అందరినీ పలకరించిందండి. కానీ అప్పుడప్పుడు చిన్న అబద్ధాలు ఆడిదండి. ఈ చిన్న అబద్ధాలు పర్వాలేదండి. దేవుడు ఏమన్నా తెలుసా? చిన్న అబద్ధాలు అనుకుంటున్నావా? అందువలనే మీలో చాలామంది నిద్రించుచున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఎగతాళి కాదు దేవుడి మహిమంటే. దేవుని మహిమంటే ఎగతాళి కాదు. దేవుని కృప ఇస్తానంటే నువ్వు వద్దంటున్నావు. ఆయన శరీరం ఇస్తానంటే వద్దంటున్నావు. ఆయన కృప ఇస్తానంటే నువ్వు వద్దంటున్నావు. ఎప్పుడన్నా నువ్వు ఆనందపడ్డావా? ఎవరన్నా తిడితే? నీతిమంతుడు నేను తిడుతున్నాడా? నీతిమంతుడు నేను గద్దిస్తున్నాడా? తైలాభిషేకం ఎప్పుడైనా ఆనందపడ్డావా? నేను ప్రార్థన కోసం దెబ్బలు తిన్నాను. 5 ఏళ్ళు ముద్ర పడ్డాయి దీపం మీద, తెలుసా? సంపదెబ్బలు తిన్నాను ప్రార్థన కోసం. మీరు తిన్నారా? ఏమన్నా సరిగ్గా ఉండు అన్నావు అనుకో, ఎన్నో అంటున్నాడు చెప్తుండు, ఇంకా రానంటారు. నేను చూస్తాం కలిగింది కాక, అంతేనా అండి? ఎగతాళండి. మీలో అయోగ్యంగా ప్రభు శరీరం అని ఇవేసింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి. దేవునికి మహిమ కలిగిన గాక. ఏంటంట? శిక్ష విధి కలగడానికే, శిక్ష విధి కలగడానికి తిని తాగుతున్నాడంట. ఏమి తాగుతున్నాడు? బహుశా చాలామంది ద్రాక్షరసం ఏమనుకుంటారు తెలుసా? వైన్ బ్యాందే అనుకుంటారు.
అన్నారగాడానండి. ప్రేమైన దేవుని సంగమా, ప్రభు శరీరమని వేసింపగా తిని తాగుచున్నావు. దీనివల్ల మీకు వేసింపగా తిని తాగుచున్నారు. తనకు శిక్ష విధి కలుగుటాకే తిని త్రాగుచున్నారు. దేవునికి సుస్త్రం కలిగిన ఏం వాళ్ళనంట ఏంటి, రోగమా నా దగ్గర రా ఏంటి, ఇలాగా వినాలా అమ్మాయి, వినాలా ఏంటే డబ్బులు ఇస్తాడు ఒకడు. బ్యాంక్ షాప్కి వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి డబ్బులు ఇస్తాడు. ఆడికి డబ్బులు ఇచ్చేటప్పుడు వీడికి కనపడదంటావా, లివర్లు కిడ్నీలు ఇస్తున్నానని, గుండు లివర్లు ఆడికి ఇస్తున్నాడు. డబ్బులు ఇచ్చి ఒక తాగబోతూ డబ్బులు ఇచ్చి ఏం చేస్తున్నాడు, తాగేసి ఇంకో నేను డబ్బులు ఇస్తున్నాను, మా ఆవిడ సత్మానాలు నమ్మేస్తాను, ఇంట్లో నుండి అన్ని తెచ్చేసాను, ఇంకో నేను డబ్బులు ఇస్తున్నాను, నా లివర్ల కాడ నీకు ఇస్తున్నాను, నా లివర్లకి పాడైపోవడానికి, నా గుండె పాడైపోవడానికి, నా ప్రేగులకి కాలిపోవడానికి ఒక మందు ఇయ్యు, ఇసం ఇయ్యు అడుగుతున్నాడు లేదండి. మనిషి ఏమడుతున్నాడు, లివర్లు అంటే డబ్బులు ఇచ్చి అండి. నన్ను ఎప్పుడో చూసానండి ఒక కిట్లో, ఎలా నేను డబ్బులు ఇస్తానని చంపే అంటాడు. ఏమంటాడు, నన్ను నీకు సెక్కిస్తానని చంపే అంటాడు. ఆడు ఇంట్లో ఆస్తుల కోసం బాధ వచ్చి నాకు ఆస్తులే గడికి అడుగుతారు అని నేను బాధ వచ్చి ఆడిని ఆస్తికి ఆడి డబ్బులు ఇచ్చి చంపించుకున్నట్టు రీతికి అయిపోయాడు. నొప్పి తెలియగాడు దాడికి. ఏం తెలియగాడదంట, నొప్పి తెలియగాని చెప్పేయాలంట. ప్రేమైన దేవుడి సంగమా, ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఇదిగో నా గుండెని, నా లివర్లు, నా పేగులు కాలిపోవాలి, కుళ్ళిపోవాలి, సైట్కి వాళ్ళ కొంపు కొడితే వాళ్ళకి కొంపు కొట్టాలి, చచ్చిపోవాలి, ఎంతేనా? దేవునికి సూత్రం కలిగిన కాక ఏంటి, డబ్బులు ఇచ్చి ఒక మనిషి ఏం చేస్తున్నాడు, అది రోగం కనుక్కుంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, నా కుమారుడా నువ్వు నా వద్దకు రా, నీకు విశ్రాంతి ఇస్తాను, నా శరీరం నీకు ఇస్తాను, నా రక్తం నీకు ఇస్తాను, నా శరీరం నీకు ఇస్తాను, నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. ఏమంటాడు, ఇందువలన మీలో అనేక మంది రోగులను, మీలో అనేక మంది బలహీనులను రోగులనై ఉన్నారు. ఏంట, ఇందువలనే మీలో బలహీనులను రోగులు అయిపోతున్నారంట. ప్రేమైన దేవుని సంగమం ఇది ఉందండి ఎవరి దగ్గర, విశ్వాసం ఉందండి అండి. దేవుడు ప్రేమిస్తున్నాడండి. ఆయన శరీరం నీ పాపం కొరకు, నా పాపం కొరకు, నీ అతిక్రమల కొరకు, నా అతిక్రమలు, చేతులతో చేసిన పాపములకి, బుర్రతో చేసిన పాపములకి, శరీరంతో చేసిన పాపాలకి అన్నిటికి బలి ఇచ్చేసాడండి. ఏక బలి. దేవుడు కృపగల దేవుడు అండి. నువ్వు ఇంకా బాబుని తీసుకొని అండి. ఒక ఆయన అంటున్నాడు, బాబుని తీసుకున్న వారు కాసుకుంటారండి. ఎలా ఉండాలండి బాబుని తీసుకున్నారు అండి? సొంత మేనమామ కొడుకండి, బాబుని తీసుకున్నాడండి, మా బోటి మీద ఏటకు వస్తాడండి, వాడి అబద్ధాలు అన్నీ అబద్ధాలు. అక్కడ ఉంటాడండి పక్కన మనిషి, ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటారు, ఆడి కోసం ఇక్కడ పచ్చి పుకారు చెప్తాడండి. ఏంటి ఏమి నీ కొరకు నీ ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు, నీ కొరకు నీ ఈదులో ఏం మాట్లాడుకుంటున్నారు? మంచి ప్రవర్తనైనా, మంచి ఆలోచన కిట్టగా మాట్లాడుతున్నారా, కిట్టే మాట్లాడుతున్నారా? నీ టాక్ ఏమైనా ఉంది పబ్లిక్లో, నీ టాక్ ఏం చెప్తున్నారు? మరి ఈయన బాబుని తీసుకున్నాడు కానీ దైవత్వం లేదంటున్నారా? నేను అంటాను, చాలామంది అడిగారు, ఏంటి సౌలో పువ్వు పెట్టుకున్నాడు వాళ్ళు పోజారా, దొంగలుగాడ ఉంటారు. అలాగే బైబిల్ పెట్టుకున్నాడు వాళ్ళు ఎవడు క్రైస్తవుడు కాదండి. బైబిల్ పెట్టుకున్నాడు వాళ్ళు అందరూ క్రైస్తవులు అవరు, దాంట్లో దొంగలుగాడ ఉన్నారు. దేవునికి సూత్రం కలిగిన కాక అండి. దొంగల చేతిలో బైబిల్ ఉంటుందా, కొనుక్కుంటే ఏం చేస్తామండి? అటు సేవకుడు అయిపోతాడా, క్రైస్తుడు అయిపోతా? నిజమైన క్రైస్తుడు ఏమన్నాడు పౌలు భక్తుడు? నా మొట్టుగా బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము. ఎంత గొప్ప ధన్యత అండి మా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము అండి. ఇటువంటి దేవుడు ఉన్నాడా ఇటువంటి దేవుడు? నీ పాపం ఉన్న చచ్చిపోతానని మిమ్మల్ని కాపాడలేదు దేవుడు ఏ రోజని అంటే మన గుండె మీద చేసుకొని క్రైస్తవులని వారు పాపని తీసుకున్న వారు అందరికీ చెప్తారా? నేను మీ గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించండి ఒక్కసారి. వేసింపగా చేస్తున్నావా, అయోగ్యంగా తాగుతున్నావా, ప్రభురాత్రి భోజనం లేదులే రింకెన్లాగా వేసుకుంటున్నావా, మంచినీళ్ళు పంపించుకుంటున్నావా, రొట్టెని ఎలా నవ్వులేస్తున్నావా? కృతజ్ఞత స్తుతులు చెల్లించి అది ప్రభువే మన చేతికి ఇచ్చాడు, ఆనాడు మన పితరులకి ఇచ్చాడు, ఈనాడు సేవకుల్లో ఉండి ఇస్తున్నాడా లేదా?
అలాంటి దేవాతి దేవుడిని ఎలా మనం చూస్తున్నాం? పబ్లిక్లో ఆయన టాక్ని మనం అవమానపరుస్తున్నాం. పబ్లిక్లో యేసయ్యను అవమానపరుస్తున్నాం. పబ్లిక్లో దేవుడు అనేది మనం అయోగ్యంగా మనం ఆలోచిస్తే, మనం ఎప్పుడైతే నోరు ఎచ్చలవిడిగా నోరు ఆంకరం మళ్ళీగా తెగ్గొట్టు ఏమన్నాడు? పావురు వాళ్ళే నిక్షాపుట్టులై పావు వాళ్ళే వివేకంగా, పావు అంటే చాలా వివేకంగా ఉంటుందంట. జాగ్రత్త తక్కువ కనిపిస్తే తక్కువ మాయిపోతుంది, వివేకంగా ఉంటుంది. పావురు ఏం చేస్తుంది? నిక్షాపుట్టులుగా ఉంటుంది, నిశ్శబ్దం కలిగి. అది కాకిలాగా కావు 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 అందు. నువ్వు కాకిలా కావు కావు అంటే ఇదిలో కలగాలి, కాకివే అయిపోతావు. నువ్వు గయ్యాలు కంపవే అయిపోతావు, నువ్వు గయ్యాలు ఓడివే అయిపోతావు. అది కాక నిక్షాపట్టులే మెల్లగా తెగ్గొట్టాల, చాలా మెల్లిగా తెగ్గొట్టాలా. దేవునికి మహిమ కలిగిన కాక, దేవునికి మహిమ. అలాంటి దేవాతి దేవుని మనం నమ్ముకున్నామండి అండి. ఎవరైనా ఇంకో విషయం మీలో ఇందువలనే మీలో చాలా మంది నిద్రించుచున్నారు. దేవునికి మహిమ కలిగిన కాక. దేవుడు మాటలు అర్థమైంది అనుకున్నవారు సూత్రాలు చెప్పండి, అర్థమైన సూత్రాలు చెప్పండి. దేవునికి మహిమ కలిగిన కాక. నీకు అర్థం లేదా? వినలేదా? అయితే వాయికు దేవునికి మహిమ కలిగిన కాక. ప్రేమైన దేవుని సంగమా, మనల్లా చెప్పకూడదు. పూలు అమ్ముకున్నాడు, మోర 100, మోర 10, మోర 20 పూలు అమ్ముకున్నాడులాగా దేవునికి చూస్తున్నామైనప్పుడు చక్కగా చెప్పాలి. దేవునికి మహిమ కలిగిన కాక. అప్పుడు ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. హాస్పిటల్లో చూడండి, దేవుని నమ్ముకునే పిల్లలు ఎంతమంది రోగులై ఉన్నారు. ఏంటి దేవుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు అంటున్నారు? ఏంటి పాస్ గారు అనుకుంటున్నారా? దేవుని నమ్ముకునే వాళ్ళు బోలె మంది ఉన్నారు. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు కదా, అయోగ్యంగా ఆయన శరీరము తిన్నవారు ఉన్నారు. అయోగ్యంగా దేవుని నామాన్ని, ఆయన స్టాక్ని, ఆయన మహిమగల దేవుణ్ణి అవమానపరిచేవారు ఉన్నారు. ఇప్పుడు అంటున్నారు దేవుడికి సంవత్సరాలు చెప్తాం అని అంటున్నారు, చేయలేకట్లేదు. నడిచి శుభార్త చేద్దాం అని అంటున్నారు, నడిచి శుభార్త చేద్దాం అంటున్నారు, వాళ్ళు రావట్లేదు. దేవుడు పని చేయాలి, రొమ్మ బాగా చెప్తా అంటున్నారు, చేతులు పని చేయట్లేదు, గుండె పని చేయట్లేదు. ఆక్సిజన్ ఐసీలో ఎలా ఉంటుందండి? ప్యానంతో సలగాటం అండి. ఐసీలో కదా మన వాళ్ళు ఉంటే కదా మనకు తెలుస్తుంది దుఃఖం ఏంటో. మన ఆ గోతులు దిగితే కదా బాధ తెలుస్తుంది. నొప్పి వచ్చేటప్పుడే అవతల నొప్పి వస్తేనే తెలుస్తుంది. అవతల నొప్పి ఏం తెలుస్తుంది? నొప్పి రాకపోతే నొప్పి ఎప్పుడు అన్నడికి ఉంటుందా? నొప్పమా, ఈ ట్యాబ్లెట్ తీసుకో బాగుంది తెగిపోద్ది. ఆ బాధలో ఉండి ఆ ట్యాబ్లెట్ చాలామంది వేసుకొని ట్యాబ్లెట్ తగ్గదు. ఈ ట్యాబ్లెట్ నాకు అని చెప్పగలరు అండి. జబ్బు దానికి అలవాటు అయిపోయి ఈ ట్యాబ్లెట్ నాకు పనిచేయదు, పక్కపడే. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీ శరీరానికి మంచి రక్తం, జీవం గల రక్తం ఇస్తానన్నాడు. దేవుడు నీ శరీరానికి ఆయన శరీరం ఇస్తానన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా చెప్పాలా? దేవుడు సూత్రాలు చెప్పకంటున్నారు బాబు. ప్రేమైన దేవుని సంగమా, మామూలు సంఘటన కాదు. సమయం అయిపోయిందని అడిగి తెలిసిపోయింది. ప్రేమైన దేవుని సంగమా, మామూలు సంఘటన కాదు. ఆయన జీవం గల దేవుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. ఆయన బాప్తిసం పొందిన వారు యథార్థంగా నీతిగా తీసుకోకపోతే ఆడి శరీరం అందుకు పనికిరాకుండా అయిపోతుంది. చనిపోతావా? దేవుడు బాబుని తీసుకొని నీతిగా ఉంటావా అండి? దీనికి కారణం ఏంటి? నువ్వు చనిపోతావా? బాబుని తీసుకొని నీతిగా ఉంటావా? చెప్పాలా అని అంటాడు దేవుడు. చెప్పు నా కుమారుడా, నీ మాట నేను వింటాను. అబ్రహాం బుద్ధుడు ఏం చేశాడు? దూతలు లాభ చేస్తాడండి. ఒక నీతి మంత్రుడు ఉంటే 10 మంది ఉంటే 50 మంది ఉంటే 80 మంది ఉంటే ఆ ఊరిని కాల్చకుండా ఆపుతామన్నాడు అండి. అంత సహించుగా చెప్పాడు దేవుడు. అంత సహించుగా చెప్పాడండి. దేవాతి దేవుడు, ఆయన హస్తం మన పైన ఉండాలండి. ఆయన హస్తం మన పైన ఉండాలి. మన మందిర పైన యెహోవా మేఘం ఉండాలి. మీరు గమనించారా? చాలా వారాల నుంచి మనం ఎండ విస్తారంగా ఉందనుకో, ప్రార్థన చేసానుకో, మేఘం అలాగే వేస్తుంది మందిర పైన. ఎప్పుడైనా గమనించారో లేదో? ప్రేమైన దేవుని సంగమా, మామూలు సంఘటన కాదు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన సంకల్పము. అందుకే నా శరీరము ఎవరైనా వేసింపగా తిని తాగినవాడు తనకు శిక్ష విధికి తెచ్చుకోవడానికే తిని తాగుచున్నాడంట. దేవునికి మహిమ కలిగిన గాక అండి. ఈ వర్తమానం యూట్యూబ్లో అనేక మంది విని అనేక మంది బలపడాలని ప్రార్థన చేయాలండి. వాక్యం దీవించి ఆశీర్వదింపబడిన గాక. ప్రార్థన చేద్దాం.